పవన్ మనం చూసుకుంటే కనుక ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈఓ అలాగే ఆ సంస్థకు సంబంధించి ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలన్న దానిపై అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇంకా చెప్పాలంటే ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచి కూడా కసరత్తు ప్రారంభించారు. సో దానిలో భాగంగానే ఏదైతే వికసిత్ భారత్ 2047 దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ గా 2047కి వికసిత ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆ విధంగా మార్చడానికి ప్రణాళికలు తయారు చేయాలంటూ సంస్థ సీఈఓతో చంద్రబాబు మాట్లాడడం జరిగింది ఏపీ సీఎం. సో అలాగే ముఖ్యంగా ఏఏ హబ్బులుగా అమరావతి అలాగే వైజాగ్ ని ఏఏ హబ్బులుగా తీర్చిదిద్దడానికి మంచి ప్రణాళికలతో ముందుకు రావాలని వాళ్ళందరికీ చంద్రబాబు సూచించడం జరిగింది. డీటెయిల్స్ చూస్తే ఏపీలో అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదల జీవితాలను మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇక వికసిత్ భారత్ 2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రాజెక్టులపై చర్చించారు. చంద్రబాబు తన గత అనుభవాలు నిర్ణయాలు వాటి ఫలితాలు భవిష్యత్ ఆలోచనలను పంచుకున్నారు. ఇక దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో ఏపీ పనిచేస్తుందన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలని పేదరికం లేని సమాజం సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి అలాగే విశాఖపట్నం ఏఐ హబ్లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నామని అన్నారు. ఇక ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలు ఉండాలన్నారు. ఇక రాయలసీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారని సంపద సృష్టికి దోహదపడే విధానాలకు విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కూడా చంద్రబాబు అన్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి నిన్న నీతి ఆయోగ్ తో చంద్రబాబు సమావేశానికి సంబంధించినటువంటి? పవన్, నిన్న నీతి ఆయోగ్ సంబంధించి అధికారులు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 కు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. హైదరాబాద్, అమరావతి అదేవిధంగా వైజాగ్ ను ఏ హబ్బులుగా తీర్చిదిద్దడం, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం 2047ను సిద్ధం చేసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా పేదరికం లేని సమాజం సాధించాలి, అమరావతి విశాఖపట్నాన్ని ఏ హబ్ గా తీర్చిదిద్దాలి, రాష్ట్రంలో ఏ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని కూడా ఆయన నీతి ఆయోగ్ కు వివరించిన పరిస్థితి అయితే ఉంది. సామాన్యుడికి ఫలాలు అందినప్పుడే అన్ని సాధ్యం అవుతాయి అని చెప్పడం జరిగింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలు కూడా ఉండాలని, రాయలసీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పై భవిష్యత్తులో మరిన్ని సమాలోచనలు కూడా జరగాలని కోరుకున్నారు. మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర శాఖ అధికారులు కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో వికసిత భారత్ కు సంబంధించి ఏదైతే ప్రధాని లక్ష్యం నిర్దేశించారో దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం కావాలని భావిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. కాబట్టి నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో జరిగే సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఈ వికసిత్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ను రాష్ట్రంలో అమలు చేసే ఉద్దేశంతో ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇదే జరిగితే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇండియా మోడల్ ఏదైతే ముందుకు వెళ్తుందో ఆంధ్రప్రదేశ్ కూడా దానికి తోడ్పాటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని గతంలో ఏదైతే ప్రధానికి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.